ఆచి చికెన్ మసాలా. అటు బీఆర్ఎస్ సభ ఇటు సీఎం రేవంత్ పర్యటనతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కామెంట్స్ కి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫిరాయింపులతో పాటు అవినీతి ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. ఆ డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. ఆనాడు రత్నాకర్రావు గారు ఇక్కడ జగిత్యాలలో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు తెలుగుదేశంలో చంద్రబాబును కాదని చెప్పి ఎన్టీ రామారావును కాదని వారే చెప్పారు. చొక్కారావు గారి నేతృత్వంలో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అని చెప్పి. సో వారు రాగలేంది నేను ఇంకా జాయిన్ కూడా కాలేదు. ఓన్లీ ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముందండి. జగిత్యాల కేంద్రంగా మొత్తం పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించింది జీవన్ రెడ్డి గారు. కారు గుర్తుపై గెలిచిన మా మున్సిపల్ చైర్మన్ తీసుకుంటారు, కారు గుర్తుపై గెలిచిన ఎంపీపీ తీసుకుంటారు రూరల్, కారు గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు, ఎంపీటీసీలు వీళ్ళందరూ తీసుకున్నప్పుడు జీవన్ రెడ్డి గారు గుర్తు రాలేదా పార్టీ మార్పులు ఇవన్నీ చేయొద్దని? నేను ఏదైతుందో ఒక మాజీ శాసనసభ్యుడికి ఏదైతుందో ఆనాడు ఇందిరాగాంధీ అసూలు బాసింది. ఏ దేశ సమగ్రత కొరకు ఆమె ప్రాణాలు త్యాగం చేసిందో నేను ఆనాడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేరిన. నేను కాంగ్రెస్ పార్టీ చేరిన నాడు ఐ వాజ్ నాట్ లెజిస్లేటర్. చట్టసభకి ఏ విధమైనటువంటి పదవికి ఎంపిక లేని నేను ఈయనలాగా ఏదైతుందో ఇవాళ ఆయన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా చట్టసభకి ఎంపిక ఏదైతున్నదో ఆయన ఒక పార్టీకి ఎంపికై ఇంకో పార్టీ సమర్థిస్తుంది కాబట్టి అది పార్టీ ఫిరాయింపు. జీవన్ రెడ్డి గారు అనని మాట లేదు. కేసీఆర్ అక్రమ సంపాదన అని, కాళేశ్వరం ఏటీఎం అయిందని, మిషన్ భగీరథలో పైపుల కుంభకోణం అయిందని, మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అని ఏ ప్రాజెక్టు చేసినా విపరీతంగా విమర్శించింది. నేను ఏనాడు కూడా కేసీఆర్ గారి పైన వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. ఈవెన్ ఎన్నికల సందర్భంగా కూడా నేను కేసీఆర్ గారి పైన వ్యక్తిగత ఆరోపణ చేయలేదు. మా రాజకీయ పోరాటం ఇంతవరకు విధి విధానాల పట్ల జరిగింది తప్ప ఏదైతుందో వ్యక్తిగతంగా ఏదైతుందో ఆయన నాపై ఆరోపణ చేయలేదు, నేను ఆయనపై ఆరోపణ చేయలేదు. ఆరోపణ కేసీఆర్ గారిపై కానీ కేటీఆర్ గారిపై ఎవరి మీద కూడా ఈవెన్ సంజయ్ మీద కూడా అవినీతి ఆరోపణ చేయలేదు. ఆయన ఏదైతుందో ఇయ్యంకుని అడ్డుపెట్టుకొని డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అన్న తప్ప ఏదైతుందో దానికి లెక్కలు ఉన్నాయని.